నమస్తే వెల్కమ్ టు R24 ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వంశీ భార్య కామెడీ మామూలుగా లేదంటున్న సోషల్ మీడియా yes వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఆయన భార్య పంకజశ్రీ మీడియా ముందుకొచ్చారు ప్రస్తుతం ఈ పేరే మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది ఆమె గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ ప్రస్తుతం వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చారు కుట్ర కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు పోలీసులు ఈ క్రమంలోనే జైలుకు వెళ్లి భర్తను పరామర్శించారు పంకజశ్రీ సుమారు 20 నిమిషాల పాటు భర్తతో మాట్లాడిన ఆమె జైలు నుంచి బయటకొచ్చాక కీలక వ్యాఖ్యలు చేశారు అసలు కేసు ప్రూవ్ కాకుండానే అరెస్టు చేశారని తీసుకొచ్చి 4 గోడల మధ్య పడేశారని వ్యాఖ్యానించారామె అలాగే ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నా కనీసం కుర్చీ కూడా ఇవ్వలేదని కింద కూర్చోకూడదని అలాగే పడుకోకూడదని చెబుతున్నా అధికారులు వినిపించుకోవడం లేదన్నారు కరడుగట్టిన నేరస్తులను అరెస్టు చేసినట్టు వంశీని అరెస్టు చేశారని వాపోయారు పంకజశ్రీ ఆయనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఇంకా ఏవేవో అనేశారు భర్తను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఓ భార్యగా ఇదంతా ఆమె బాధ ఆవేదన ఏదైనా కావచ్చు కానీ ఆనాడు చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలోనూ ఇలానే జరిగిందని మరి ఓ ఉన్నత విద్యావంతురాలు డాక్టర్ కూడా అయినటువంటి పంకజశ్రీ కనీసం ఖండించలేదే అని టీడీపీ మహిళా విభాగం ప్రశ్నిస్తోంది ఆనాడు చంద్రబాబుపై ఏ కేసు రుజువైందని కర్నూలులో తెల్లవారుజామున అరెస్టు చేశారని ప్రశ్నిస్తున్నారు అలాగే అప్పట్లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినా కనీసం కుషన్ చైర్ కూడా ఏర్పాటు చేయకుండా చెక్క కుర్చీలో కూర్చోబెట్టి లైట్ తీసేసి తిరగని ఫ్యాన్ పెట్టి వేధించినప్పుడు పంకజశ్రీ స్పందించి ఉండాల్సిందని జగన్ పాలనలో ఇంతకన్నా ఎక్కువగానే జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు కానీ ఇప్పుడు చట్ట ప్రకారం అన్ని ఆధారాలతోనే వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు ఏదేమైనా పంకజశ్రీ చేసిన వ్యాఖ్యలు గతాన్ని గుర్తు చేస్తున్నాయని టీడీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే రాజకీయాలపై ఏ మాత్రం అనుభవం లేని ఆమె తన భర్త కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ నుంచి కానీ వంశీ మిత్రుల నుంచి కానీ సరైన రియాక్షన్ లేకపోవడంతో ఇక లాభం లేదనుకుని పంకజశ్రీ తానే రంగంలోకి దిగారని అంటున్నారు భర్తను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె పోరాటం ప్రారంభించారు కానీ ఆమెకు మహిళల నుంచి ఏ మాత్రం మద్దతు లేదు ఎందుకంటే పరాయి మహిళల వ్యక్తిత్వం హననం చేసేలా వ్యాఖ్యలు చేసి శిక్షార్హుడిగా మారిన వంశీకి సంఘీభావం తెలిపేందుకు మహిళా నేతలెవరూ అంగీకరించడం లేదు దీంతో ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ కోసం వైసీపీ కోసం నోటికొచ్చినట్టు మాట్లాడినా ఇప్పుడు జగన్ వైసీపీ నుంచి పంకజశ్రీలో కనీసం ఆత్మస్థైర్యం నింపేలా చొరవ చూపడం లేదు పైగా నాడు ఓ మహిళపై నీచంగా వ్యాఖ్యలు చేసి రాక్షసానందం పొందిన వంశీ ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడుతుండటంతో కర్మ ఎవరిని వదిలిపెట్టదంటూ బహుశా ఇదేమోనని అంటున్నారు ఇక తన భర్తకు ఫిజికల్ గా మెంటల్ టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు పంకజశ్రీ తన భర్త వంశీపై ఫాల్స్ అలిగేషన్లు చేస్తున్నారని వంశీకి గతంలో టైల్ బోన్ ఫ్రాక్చర్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిపారామె నేరం రుజువు కాకుండానే ఒకే గదిలో బంధించారని 60 సీసీ కెమెరాలు పెట్టారని చెప్పారు ఫాల్స్ కేసులో ఎంత పనిష్మెంట్ ఎందుకని నిలదీశారామె ఆయన కింద పడుకుంటున్నారని బెడ్ కావాలని రిక్వెస్ట్ చేశామన్న పంకజశ్రీ తన భర్తకు ప్రాణహాని కూడా ఉందని ఆరోపిస్తున్నారు దీంతో ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఫిర్యాదుదారుణ్ణే కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్టు చేస్తే ఫాల్స్ కేసు పెట్టారంటారంటూ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు నెటిజన్లు ఆనాడు చంద్రబాబు ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడినప్పుడు ముఖ్యంగా నారా భువనేశ్వరి గురించి అసభ్యకర కామెంట్లు చేసినప్పుడు సాటి మహిళగా ఆమెకు సపోర్టుగా మాట్లాడారా అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన నీ భర్తను నిలదీశారా అంటే ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఆ బాధ నీ వరకు వస్తే కానీ అర్థం కావడం లేదా సాటి మహిళకో న్యాయం నీకో న్యాయం అంటూ నిలదీస్తున్నారు వంశీ భార్య తీరు చూస్తుంటే కామెడీగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా స్పందిస్తున్నారు ఇక అంతకుముందు హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తుండగా ఆమె తన సొంత వాహనంలో పోలీసుల కాన్వాయ్ ను అనుసరించారు అయితే పోలీసులు మార్గ మధ్యలో ఆమెను నిలువరించి అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత వదిలేశారు అనంతరం ఆమె కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పోలీసులు వంశీని విచారిస్తున్న సమయంలో బయట మీడియాతో మాట్లాడారు తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని అరెస్టుకు కారణం కూడా చెప్పలేదని కన్నేళ్ల పర్యంతమయ్యారు ఈ ఘటనలోనూ అప్పటి చంద్రబాబు ఘటననే గుర్తు చేస్తున్నారు సెంటిమెంటును నడిపించేందుకు శతవిధా ప్రయత్నించారని అంటున్నారు
ఇక అధికారం కోల్పోయిన తర్వాత గత 8 నెలలుగా వైసీపీ సెంటిమెంట్ ను పండించేందుకు వ్యూహాన్ని అనుసరిస్తోందంటున్నారు. సోషల్ మీడియాలో బూతు రోత పోస్టులతో రెచ్చిపోయిన వర్ర రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్లను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో కూడా వారి భార్యలు మీడియా ముందుకొచ్చి అక్రమ అరెస్టులంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ 2 సందర్భాల్లోనూ ఇప్పుడు వంశీ అరెస్టు సందర్భంగానూ కూడా వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు ఎలాంటి ప్రభావం కూడా చూపలేకపోయాయి. అయితే ఇప్పుడే కాదు 2019 ఎన్నికల్లో విజయం కోసం జగన్ ఎన్నో సానుభూతి డ్రామాలాడారన్న ఆరోపణలు ఉన్నాయి. కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలిపోటు వంటి సంఘటనలతో సానుభూతి వెల్లువెత్తి జగన్ పార్టీకి విజయం దక్కిందనే అభిప్రాయం ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు పాలన అంటే బటన్లు నొక్కడమే అన్నట్టుగా పాలించారని, అభివృద్ధిని విస్మరించి రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మార్చేశారని పెద్ద ఎత్తున విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలకు ముందు కూడా సెంటిమెంట్ పండించడానికి జగన్ చాలా ప్రయత్నించారని, అయినా సరే జనం నమ్మలేదంటున్నారు. గులకరాయి దాడి అంటూ కంటి వద్ద పెద్ద బ్యాండేజ్ కట్టుకుని ప్రచారం చేసిన జనం నవ్వుకున్నారే తప్ప అయ్యో పాపం అనలేదని అంటున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత చట్టం న్యాయం అంటూ మాట్లాడుతుంటే జనం పట్టించుకోవడం లేదు. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు ద్వారా సానుభూతి పండిద్దామని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదు. పైపెచ్చు సొంత పార్టీలోనే వంశీ అరెస్టు పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లకు వంశీకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా కొందరు వైసీపీ నేతలే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని, ఆయన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ అరెస్ట్ అయి 14 రోజుల రిమాండ్లో ఉన్నారు. విజయవాడ జిల్లా జైలులో ఓచలు లెక్క పెడుతున్నారు. ఈ సమయంలో కొందరు వైసీపీ నేతలు అరెస్టు అన్యాయం, అక్రమం, చట్టానికి తూట్లు పడుస్తున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలను చూసి జనం కూడా నవ్విపోతున్నారు. అధికారంలో ఉండగా గుర్తుకురాని ఈ పదాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయంటూ ఎగతాళి చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.